అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే ఎప్పటి వరకు కూడా మనకి ఒక 6,000 రూపాయలనేవి అయితే ఇస్తూ వచ్చింది కదండీ. అయితే ప్రస్తుతం దీన్ని 10,000 వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి. అయితే దీనిపై ఎప్పుడు అప్డేట్ ఇచ్చారు, అలాగే మనకి 19వ విడత కింద నిధులని ఎప్పుడు విడుదల చేస్తారు, ఇలా పూర్తి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో రైతన్నలందరూ కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ ఉపయోగపడేలాగా మనకి 2019లో పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిందండి. అయితే ఇందులో భాగంగానే మనకి రైతులందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి ఏటా కూడా కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలనేవి అయితే విడతల వారీగా విడుదల చేసుకుంటూ వచ్చిందండి. అయితే ఇప్పటి వరకు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం 18 విడతల కింద ఈ యొక్క 6,000 రూపాయలనేవి అయితే పీఎం కిసాన్ పథకం కింద మనకైతే విడుదల చేసిందండి. అయితే ప్రస్తుతం మనకి 19వ విడత కింద నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకి 19 విడత నిధులు విడుదల చేయగానే మొత్తం ఈ ఏటా సంబంధించి అంటే ఈ ఏడాది 6,000 రూపాయలను అయితే పూర్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం మనకి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 6,000 అయితే ఇప్పటివరకు అయితే ఇచ్చింది కదా. ప్రజెంట్ మనకి 10,000 వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి కేంద్ర ప్రభుత్వం అయితే. ఇదే కనుక జరిగితే మనకి పెద్ద మొత్తంలో మనకి రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క పథకం అయితే తీసుకురావచ్చే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేయబోతుందన్నమాట. అంటే ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం వస్తుందండి. అలాగే ఎన్‌పీసీఎల్‌ని కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని గైడ్లైన్స్ అయితే ఉన్నాను కదా, అది ఏంటంటే మనకి ఒకవేళ ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తే వారికైతే రాదండి. అలాగే సొంత భూమి కలిగి అయితే ఉండాలి. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం వారికి కూడా రాదనమాట. ఇలా కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయండి. అలాగే కరెంట్ బిల్ చూసుకుంటే 300 యూనిట్ల లోపు అయితే ఉండాలి. సో వీటన్నిటిలో కూడా మనకు త్వరలో గైడ్లైన్స్ అయితే విడుదల చేయబోతుందన్నమాట. సో ప్రస్తుతం ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడత కింద మనకి ఈ యొక్క వారంలో విడుదల చేసే అవకాశం ఉందండి. ప్రస్తుతం దీనిపై మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యొక్క వీడియోలప్పుడే మనకి ఈ యొక్క 10,000 పెంచిపై కూడా మనకి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.